హాయ్ అండి, శారీ పెట్టికోట్ తోటి క్యాన్ స్కర్ట్ ఈజీగా కుట్టుకోవడం ఎలాగో చూద్దాము. నేనైతే 3 మీటర్స్ క్యాన్ తీసుకున్నాను. 3 మీటర్స్ తీసుకొని అది సెంటర్లో కట్ చేసేసుకుంటే ఇలా రెండు వైపులా కట్ చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకుంటే 3 + 3 6 మీటర్స్ అవుతుంది, మనకు సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న శారీ పెట్టికోట్ ఉంటుంది కదా, దానికి మెజర్ చేసుకుంటాం. ఒక 18 ఇంచెస్ దాకా మెజర్ చేసుకొని అక్కడ వరకు క్యాన్ పెట్టుకోవడానికి కోసమని మెజర్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కట్ చేసిన క్యాన్ని అటాచ్ చేసుకోవాలి. రెండు కలిపి అటాచ్ చేసుకొని నెమ్మదిగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా పైన ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటే చివరి వరకు కూడా ఇలాగా నెమ్మదిగా ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి స్కర్ట్ అయితే ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు 2 సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఇంట్లోనే క్యాన్ స్కర్ట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఇది శారీ పెట్టికోట్. పైన కావాలనుకుంటే నాడ వేసుకోవచ్చు, లేదు అని అంటే మనం ఎలాస్టిక్ వేసుకొనైనా కూడా స్కర్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా అయిపోయింది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే. ఈ విధంగా మనం ఒక్క క్యాన్ స్కర్ట్ని రెడీ చేసుకొని ఉంచుకోవడం వల్ల అన్ని లెహంగాస్ మీద కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి కబోర్డ్లో స్పేస్ కూడా తక్కువ అవుతుంది. ఈ వీడియో గారు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేకే వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.